నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. సో ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ల్యాప్టాప్లోనే స్క్రీన్ రికార్డింగ్ ద్వారా వీడియో చేస్తున్నాను అనమాట. సో ఈనాడులో మనకి బ్యానర్ వార్త మీరు చూస్తే, భూ కబ్జా కుట్ర కేసులో బ్రహ్మనాయుడు అరెస్ట్. వినుకొండ మాజీ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారు ఉన్నారు కదా, ఆయన్ను నిన్న హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఈ కుట్ర చేసిన తర్వాత, కుట్ర బయటకు వచ్చిన తర్వాత ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఆయన దొరకకుండా తప్పించుకొని తిరుగుతూ ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా వేశారు. అయితే కేసు తీవ్రత, ప్రాథమిక ఆధారాలు గట్టిగా ఉన్నాయి అండ్ దర్యాప్తు కూడా కీలక దశలో ఉంది కాబట్టి న్యాయస్థానం ముందస్తు బెయిల్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. విచారణ కూడా 11వ తేదీకి వాయిదా వేసింది. కానీ పోలీసులు అతను వెతుకుతూనే ఉన్నారు. సో అతని సన్నిహితులు ఫోన్ ట్రేస్ చేస్తే ఆయన కాంచీపురంలో ఉన్నట్టుగా పోలీసులకు సమాచారం వచ్చి, తమిళనాడులోని కాంచీపురం అక్కడికి వెళ్ళి పట్టుకున్నారనమాట. సో ఈయన చేసిన ఘనకార్యం ఏంటంటే, హైదరాబాద్ శివార్లో ఆ గండిపేట ఆ ప్రాంతంలో భూమి విలువ చాలా ఉంటుంది కదా, అక్కడ ఒక 10 ఎకరాల భూమిని నకిలీ జీవోలతో, అది ప్రభుత్వ భూమి, దాన్ని నకిలీ జీవోలు సృష్టించి క్రమబద్ధీకరించి అమ్మేయాలని చూశాడు. అలా దానికోసం నకిలీ జీవోలు సృష్టించాడు అండ్ కొంత బేరసారాలు జరిపారు. దీనికి ఒక 12 కోట్లు ఆయనే సమకూర్చాడంట. సో ఇదంతా ఆధారాలతో సహా బయటకు వచ్చింది. సాక్ష్యాలు, ఆధారాలు గట్టిగా ఉన్నాయి కాబట్టి పోలీసులు అతని మీద కేసు నమోదు చేసి పట్టుకున్నారు. అండ్ బొల్లా బ్రహ్మనాయుడు గారి మీద నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, అతని సొంత నియోజకవర్గం వినుకొండలో కూడా అతనికి ఏమాత్రం సంబంధం లేని హైదరాబాద్లోనే ఇంత చేశాడంటే వినుకొండను ఎందుకు వదిలిపెడతాడు ఆయన? సో అందుకని వినుకొండలో కూడా ఆయన భారీగా భూ అక్రమాలకు పాల్పడినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఆ బాధితులందరూ కూడా ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు ఈ మధ్య. చాలామంది అక్కడ ఉన్న మైనారిటీ వాళ్ళు కానీ చాలామంది మా భూమిని ఆక్రమించారు, మా భూమిని కబ్జా చేశారు ఎమ్మెల్యే గారు పదవిలో ఉన్నప్పుడు అని చెప్పి చాలా ఆరోపణలు వస్తున్నాయి. సో వినుకొండలో అతని అక్రమాల మీద కూడా ప్రభుత్వం దృష్టి పెడితే మంచిది. ఏదో మనోడు కదా అని చెప్పి కాంప్రమైజ్ అవ్వకుండా దృష్టి పెట్టి మొత్తం బయటకు తీసుకొస్తే మంచిది. అక్కడ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు కూడా ఏమీ రెస్పాండ్ అవ్వట్లా ఈ కేసు మీద. నిజానికి రాజకీయంగా స్థానిక ప్రత్యర్థి జీవి ఆంజనేయులు కదా, మేబీ ఈయన మధ్యలో ఏమైనా ఉందేమో, ఆయన ఏమో రెస్పాండ్ అవ్వట్లేదు. సో వినుకొండ నియోజకవర్గంలోనే దాదాపుగా 500 ఎకరాల భూమి కబ్జాకి జరిగినట్టుగా ఈయన అనుచరులు, ఈయన పేరు చెప్పి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసినట్టుగా కొన్ని ఆధారాలు, ప్రాథమిక ఆధారాలు కూడా బయటకు వస్తున్నాయి. సో ఇది ఈనాడులో ఇచ్చారండి, హైలైట్ చేశారు. ఇక రాజ్యసభ సంగతి చూసుకుంటే, జనసేన నుంచి లింగమనేని రమేష్ గారు ఫిక్స్ అయ్యారు. సో ఆయన లింగమనేని రమేష్ గారు అంటే అందరికీ తెలుసు, ఒక పెద్ద పారిశ్రామికవేత్త. జనసేన పార్టీకి బ్యాక్ అండ్ ఫైనాన్స్ వ్యవహారాలన్నీ చూసేది ఆయనే. సో రాజ్యసభ అంటే అందరికీ ఫైనాన్స్ వాళ్ళకే ఇస్తారు కదా, ఏ పార్టీ అయినా. దానికి జనసేన కూడా ఏమి అతీతం కాలేదు. ఏదో సామాన్యుడికి ఇద్దాము, సామాన్య యువకుడికి ఇద్దాము అదేం లేదు. లింగమనేని రమేష్ ఒక పెద్ద ఫైనాన్షియర్, టాప్ కార్పొరేట్ శక్తిగా ఇచ్చారు. ఇక టీడీపీ కూడా సానా సతీష్ గారిని కంటిన్యూ చేశారు, అది ఊహించిందే. లోకేష్ గారి ప్రతినిధిగా సానా సతీష్ గారు కానీ కిలార్ రాజేష్ గారు కానీ ఢిల్లీలో ఉండాలి కాబట్టి, సో లోకేష్ గారి టీం తరపున లోకేష్ గారి ప్రతినిధిగా సానా సతీష్ గారు మరోసారి కంటిన్యూ అవుతున్నారు. ఇక భాష్యం రామకృష్ణ గారు, బహుశా ఈయన కొంతమందికి తెలియకపోవచ్చు, ఈయన తెలుగుదేశం పార్టీకి బ్యాక్ ఎండ్లో దాదాపుగా ఒక 15 ఏళ్ళ నుంచి పనిచేస్తూనే ఉన్నారు. ఎన్నికల సమయంలో కొంత ఇంపార్టెంట్ నియోజకవర్గాలను దత్తత తీసుకొని ఖర్చు చేయడం కావచ్చు, కొన్ని జిల్లాలకు ఫండ్స్ సమీకరించడం కావచ్చు, అందజేయడం కావచ్చు, అండ్ కొన్ని జిల్లాల్లో సర్వేలు చేయడం. ఈవెన్ ఇప్పటికీ కూడా ఆయన సొంతంగా ఒక టీమును పెట్టుకొని నియోజకవర్గాల వారీగా ఫీడ్బ్యాక్ తీసుకొని ఎప్పటికప్పుడు సీఎం గారికి అందజేస్తూ ఉంటారు. సో పార్టీకి బ్యాక్ ఎండ్లో వర్క్ చేస్తున్నారు ఆయన కొన్ని సంవత్సరాల నుంచి. ఆయనకు ఎంపీ సీట్ ఇస్తామనే హామీ ఉంది. గత ఎన్నికల్లో 2024 ఎన్నికల్లోనే ఆయనకు ఏలూరు ఎంపీ కానీ, విజయవాడ ఎంపీ కానీ, గుంటూరు ఎంపీ కానీ ఏదో ఒకటి ఇస్తామని హామీ ఇచ్చారు కానీ చివరి నిమిషంలో కుదరలేదు. దాంతో ఆయనకు రాజ్యసభ ఇవ్వబోతున్నారనమాట. ఇక మరొకటి ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఇవ్వాలని అనుకుంటున్నారు. సో ఎస్సీలకు ఇస్తారా, బీసీలకు ఇస్తారనేది చూడాలి. ఒకవేళ బీసీలకు ఇస్తే చింతకాయల విజయ్ గారు లేదా ఎవరైనా బీసీ మహిళకు ఉండొచ్చు, లేదా ఎస్సీలకు ఇవ్వాలంటే వరలరామయ్య గారి పేరు వినిపిస్తోంది. సో ఇది రాజ్యసభకు సంబంధించి. ఇదే రాజ్యసభకు సంబంధించి ఆంధ్రజ్యోతిలో కూడా ఆల్మోస్ట్ ఇదే రాశారండి, మనం చూడవచ్చు. సానాకు మళ్ళీ ఛాన్సు, మరో అభ్యర్థిగా భాష్యం రామకృష్ణ,
మూడో స్థానంపై తర్జన భర్జన. బీసీ అయితే చింతకాయల విజయ్, ఎస్సీ అయితే వర్ల రామయ్య. సీనియర్ నేతగా వర్ల వైపే మొగ్గు. వర్ల రామయ్య గారు గతంలో బలం లేనప్పుడు 2 సార్లు రాజ్యసభకు పోటీ చేశారు కదా, సో ఆయనకు అవకాశం ఇచ్చినా తప్పులేదు. చూస్తున్నారు, అదొకటి రాశారు. అండ్ సాక్షిలో వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు రాశారు. 4 సీట్లు టీడీపీ ఖాతాలోనే. జనసేన అభ్యర్థిగా చంద్రబాబు బినామీ లింగమనేని. టీడీపీ సొంత మనిషికి రాజ్యసభ సీటు ఇచ్చిన పవన్. 4 రాజ్యసభ స్థానాల్లో టీడీపీకి 3, జనసేనకు 1. లింగమనేని అభ్యర్థిత్వంతో 4 టీడీపీకైన విమర్శలు. 3 సీట్లకు ఆయన చంద్రబాబు బినామీయా లేదంటే ఇంకేంటి అనేది పక్కన పెడితే ఆయన జనసేన పార్టీకి వెన్నెముక. జనసేన పార్టీకి ఫైనాన్షియల్గా ఫండింగ్ వ్యవహారంలో చాలా బ్యాక్ అండ్ వ్యవహారాలు చాలా చేశాడు ఆయన. సో అందుకని చంద్రబాబు గారు ఇస్తామన్నారు, ఇచ్చారు. సారీ, పవన్ కళ్యాణ్ గారు ఇస్తామన్నారు, ఇచ్చారు. గత 2 ఎన్నికల్లో కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా జనసేన పార్టీకి బ్యాక్ ఎండ్లో వర్క్ చేశారు. ఆయన 19లోనూ వర్క్ చేశారు, 24లో కూడా వర్క్ చేశారు. సో రాజ్యసభ అంశాన్ని పక్కన పెడితే భవిష్యత్ అంతా బ్లూ ఎకానమీదే. ఏపీ నుంచి ఏటా 28,000 కోట్ల ఎగుమతులు. 72 కోట్లతో కాకినాడ పోర్టు ఆధునికీకరణ. సీఫుడ్ ఎగుమతుల జాతీయ వర్క్షాప్లో సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. భారత్ ఆశలు ఆశయాలను నెరవేర్చేందుకు ఏపీ బ్లూ ఎకానమీ దోహదపడుతోంది. వికసిత భారత్ లక్ష్యాలు చేరుకోవడానికి ఇదే కీలకం. భవిష్యత్ అంతా బ్లూ ఎకానమీతే అని సీఎం చంద్రబాబు అన్నారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతులపై విశాఖలో నోవాటెల్లో శుక్రవారం నిర్వహించిన జాతీయ వర్క్షాప్లో ఆయన మాట్లాడారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల విషయంలో మాట్లాడుతూ భవిష్యత్ అంతా బ్లూ ఎకానమీ కరెక్టేనండి. సో మన రాష్ట్రంలో ఉన్న తీర ప్రాంతమే మనకి వరం. సో దాంతో మనం ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. కేవలం 100 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న గోవా ఓన్లీ దాంతోనే తన రాష్ట్రానికి కావాల్సిన ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. గోవాకి ఇంక వేరే తీర ప్రాంతం, వేరే ఆదాయ వనరు ఏమీ లేదు, అది ఒక్కటే. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. సో మనకి దాదాపుగా 1050 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. మనం కూడా చేయొచ్చు. సో అదే ప్రయత్నంలో ఉన్నారు. సో ఇదే అంశాన్ని ఆంధ్రజ్యోతిలో కూడా రాశారండి. ఆక్వా కారిడార్ అని అమరావతి, భీమవరం, కాకినాడ, విశాఖ, కృష్ణపట్నం, నెల్లూరును కలుపుతూ ఒక కారిడార్ ఏర్పాటు చేస్తున్నారంట. 72.5 కోట్లతో కాకినాడ ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి. ప్రపంచంలోని ప్రతి వంటగదికి ఏపీ సీ ఫుడ్. ప్రపంచంలోని ప్రతి వంటగదికి ఏపీ సీ ఫుడ్ అంట. రాష్ట్రంలో నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం 15 రోజుల్లో స్థలం ఇస్తాం. భవిష్యత్తులో ఆక్వా ఎగుమతులకు విస్తృత అవకాశాలు. చంద్రబాబు గారు ఆ సబ్జెక్ట్ ఏదైనా, ఆ టాపిక్ ఏదైనా, సందర్భం ఏదైనా దాన్ని ప్రపంచానికి ముడిపెట్టడం అలవాటే కదా. సో అందుకని ప్రపంచంలో ప్రతి వంటగదికి ఏపీ సీ ఫుడ్ అందిస్తామన్నారు. ప్రపంచంలో ఇంకెక్కడ లేదేంటి సీ ఫుడ్లు లేవా? లేదా ప్రపంచంలో ఇంకెక్కడ తీర ప్రాంతాలు లేవా? సో వాటా మనకుంటుంది ప్రపంచంలో. సీ ఫుడ్ వాటాలో ఏపీ కూడా కీలక పాత్ర పోషిస్తుంది అని అనడం వరకు తప్పులేదు. సో సీ ఫుడ్ని ఎగుమతి చేస్తున్న టాప్ 10 రాష్ట్రాల్లో మనం కూడా ఉంటాము, లేదా టాప్ 5లో మనం ఉంటాం, లేదా ఇండియాలో టాప్ ప్లేస్లో ఉంటామని చెప్పడం వరకు తప్పులేదు. కానీ ప్రపంచంలో ప్రతి వంటగదిలో ఏపీ సీ ఫుడ్ అంటే కొంచెం అతిశయోక్తిలా ఉంటుంది. అమరావతి, భీమవరం, కాకినాడ, కృష్ణపట్నం, విశాఖపట్నం, నెల్లూరును కలుపుతూ ఆక్వా కారిడార్ని అభివృద్ధి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ప్రపంచంలోని ప్రతి వంటగదికి ఆంధ్రప్రదేశ్ సముద్ర ఆహార ఉత్పత్తులను చేరుస్తామన్నారు. సో ఇది బ్లూ ఎకానమీకి సంబంధించి ఆయన కీలక అంశాలు మాట్లాడారు, అదొకటి చూడొచ్చు. ఇక మెగా డిఎస్సి విషయాన్ని మనం చూసుకుంటే వైసీపీ వాళ్ళు విపరీతంగా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ప్రతిరోజు రోజుకొక ఆరోపణ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ మనం పాఠశాల విద్యాశాఖను కూడా ఇక్కడ మనం అప్రిషియేట్ చేయాలి. నిజానికి ఏదో వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు కదా మనం వదిలేద్దాం అని కాకుండా క్లారిటీ ఇస్తున్నారు. మ్యాక్సిమం ట్రాన్స్పరెన్సీ నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. సో హారిజెంటల్ రిజర్వేషన్ అర్థం చేసుకోలేకే అపోహలు సృష్టిస్తున్నారు. నిబంధనల ప్రకారమే నియామకాలు జరిగాయి. అభ్యర్థులకు సందేహాలు ఉంటే మేము నివృత్తి చేస్తాము, నేరుగా మా కార్యాలయానికి రండి, మేము సమాధానం చెప్తాము అని చెప్తున్నారు. మెగా డిఎస్ఐలో హారిజెంటల్ రిజర్వేషన్ అర్థం చేసుకోలేని వారే ఏదో అన్యాయం జరిగిపోయింది అనుకుంటున్నారని, పారదర్శకంగా నిబంధనలకు అనుగుణంగా డిఎస్సి పూర్తి చేశామని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు. డిఎస్సిపై జరుగుతున్న దుష్ప్రచారంపై ఆయన స్పష్టతనిచ్చారు.
ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, శాప్ ఎండి భరణిలతో కలిసి సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన అన్ని ఆరోపణలకు వివరణ ఇచ్చారు. మెగా డిఎస్సి 2025లో ఎక్కడ నిబంధనలు అతిక్రమించలేదు. ఉద్యోగాలు రాని వారు నిరాశకు గురవుతారు. వారి సమస్యను అర్థం చేసుకోగలం. ఎక్కడైనా నిబంధనలకు వ్యతిరేకంగా ఉద్యోగాలు ఇచ్చినట్టు ఉంటే చూపండి. 30,000కు పైగా గ్రీవెన్స్ వస్తే సమాధానాలు ఇచ్చాం. డిఎస్సి నియామకాలు పారదర్శకంగా జరిగాయి. ఏమైనా సందేహాలు ఉంటే పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్కు వచ్చి అడిగితే మేము నివృత్తి చేస్తాం అని కూడా ఆయన చెప్తున్నారు. సో మేము ట్రాన్స్పరెంట్గానే ఉన్నాం. మా వైపు ఏమీ తప్పు లేదు. మీరు కావాలంటే రండి, మేము సమాధానం చెప్తాము. అంతే తప్ప వైసీపీ వాళ్ళతో కలిపి ఫేక్ ప్రచారం చేయొద్దు అని ఆయన చెప్తున్నారు. ఇదిగోండి, అనుమానాలు ఉంటే రండి, నివృత్తి చేస్తాం. డిఎస్సిలో ఏ ఒక్కరికి అన్యాయం జరగలేదు. అనర్హులు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు. అంతా మెరిట్ నిబంధనల ప్రకారమే ఎంపిక చేశాం. రిజర్వేషన్ అమలు చేయొద్దంటే ఎలా? హారిజెంటల్ విధానం అర్థం కాకే అపోహలు. జీవో 77 ప్రకారమే రిజర్వేషన్. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిస్తే ఉద్యోగం ఇచ్చినట్టు కాదు. స్పోర్ట్స్ జెన్యూన్ సర్టిఫికేట్లే పరిగణనలోకి. రావత్, కోన శశిధర్, భరణి స్పష్టీకరణ. సో స్టిల్ ఇప్పటికీ కూడా వైసీపీలో సాక్షి పత్రికలో డిఎస్సి మీద ఈరోజు కూడా ఒక వార్త రాశారు. దగా డిఎస్సిపై మెగా కవరింగ్. ఒక్క పోస్టుకు ఒక్కరినే ఎంపిక చేసి కాల్ లెటర్లు పంపిన ప్రభుత్వం. సర్టిఫికేట్లలో లోపాలు ఉంటే, తప్పులుంటే రిజెక్ట్ లిస్టులో, అంతా బాగుంటే ఎంపిక లిస్టులో ఉండాలి. కాల్ లెటర్లు ఇచ్చి సర్టిఫికేట్ల పరిశీలన పూర్తయ్యాక వారిని ఎందుకు ఈ లిస్టులో చూపలేదు? తప్పులను కప్పిపుచ్చుకోవడానికి సర్కారు తంటాలు. 1:1కు 1:1కు కొత్త భాష్యం. సర్టిఫికేట్ల పరిశీలనకు పిలిచినంత మాత్రాన్ని ఎంపికైనట్టు కాదంట. వైఎస్ జగన్తో మాట్లాడిన డిఎస్సి బాధితులపై మానసిక దాడులు. వారిని తప్పుగా చిత్రీకరించేందుకు టీడీపీ పెయిడ్ వీడియోలు. పాపం, డిఎస్సి అనే ఒక పెద్ద ప్రక్రియ కూటమి ప్రభుత్వం పూర్తి చేసిన ఏడాది తర్వాత ఆ క్రెడిట్ కూటమి ప్రభుత్వానికి దక్కుతుంటే దాని మీద విషం చెమ్మాలి, దాని మీద వైషమ్యాలు సృష్టించాలి, దానిలో ఒక శాంతి భద్రతలు విఘాతం కలిగించాలి అని వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రయత్నం దాదాపుగా సక్సెస్ అయినట్టే కనిపిస్తున్నారు. పాపం కూటమి ప్రభుత్వం డిఫెన్స్లోకి వెళ్ళిపోయింది. వీళ్ళు కూడా మొదటి నుంచే అగ్రెసివ్గా ఉండాల్సిందే. వాళ్ళు అలా ఫేక్ ప్రచారం చేసిన వెంటనే ఒక ప్రెస్ మీట్ పెట్టి, మొదటి రోజే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇలా జరిగింది, వీళ్ళకి ఇచ్చాం, ఇదిగో ఎంపికైన 15,347 మంది అభ్యర్థుల ర్యాంకులు ఇవి, వాళ్ళ రిజర్వేషన్ ఇది, వాళ్ళకి ఇందుకు ఈ కారణంతో ఉద్యోగం ఇచ్చాం అని చెప్తే, అంటే మొదటి రోజు నుంచి అటాక్ మోడ్లో ఉంటే మూడో రోజు నుంచి, మొదటి 2 రోజులు చూసి మూడో రోజు నుంచి ఇంకా తప్పుడు ప్రచారం చేస్తే వాళ్ళ మీద చాలా సీరియస్గా కేసులు ఫైల్ చేయాలి, నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టాలి. ఎందుకంటే అది చాలా పెద్ద తప్పది అలా ఆరోపణలు చేయడం. సో ఉద్యోగాలు రాని వారికి నిరాశ ఉంటుంది. ఆ నిరాశను వీళ్ళు అస్త్రంగా వాడుకుంటున్నారు వైసీపీ వాళ్ళు. దాన్ని మరింత రెచ్చగొడుతున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అది తప్పు అనమాట. సో మరి మెగా డిఎస్సి విషయంలో ప్రభుత్వం కొంచెం మొదటి నుంచి దూకుడుగా ఉంటే బాగుండేది. సో అది ఇప్పటికీ సాక్షిలో ప్రతిరోజు ఏదో ఒక పాయింట్ రాస్తారు. ఇంకా 2-3 సంవత్సరాలు రాస్తూనే ఉంటారు. ఇక త్వరలోనే భారత్తో వాణిజ్య ఒప్పందం. ఇన్నేళ్ళు మాపై సుంకాలతో ఆ దేశం లబ్ధి పొందింది. మోదీ నాకు మంచి మిత్రుడు. ట్రంప్. ఈయన పాడిందే పాటరా అని ఏదో ఉంటుంది కదా, పాడిందే పాటరా పాసిపల్లి అని ఒకటి ఉంటుంది. అలా ఈ ట్రంప్ కూడా అంతే, చెప్పిందే చెప్పి మోదీ నాకు మంచి మిత్రుడు అంటాడు, కానీ ఇండియా మీద సుంకాలు వేస్తూనే ఉంటాడు. భారత్తో మాది స్నేహబంధం అంటాడు, కానీ ఇండియా మీద సుంకాలు వేస్తూనే ఉంటాడు. భారత్ అమెరికా మధ్య త్వరలో వాణిజ్య ఒప్పందం కుదురుతుందని తాను భావిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అదే సమయంలో అమెరికాపై భారత్ అధిక సుంకాలు విధించి ఏళ్ల తరబడి లబ్ధి పొందిందని వ్యాఖ్యానించారు. వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడమే లక్ష్యంగా ఇరు దేశాల ప్రతినిధుల మధ్య 4 రోజుల పాటు చర్చలు గురువారంతో ముగిశాయన్నమాట. అదొకటి చూడొచ్చు. సో ఇవన్నీ ఈనాడు ఫస్ట్ పేజీ అండ్ ఇంపార్టెంట్ అంశాలండి. నెక్స్ట్ పేజీకి వెళ్తున్నాను. ఏపీ అభివృద్ధిలో భాగస్వాములు అవ్వండి. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు ఏర్పాటు చేయండి. రష్యా పర్యటనలో రొసాటం ప్రతినిధుల సమావేశంలో మంత్రి నారా లోకేష్. సో నారా లోకేష్ గారు రష్యా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే కదా. అక్కడి నుంచి అనేక రంగాల్లో కీలకమైన వ్యక్తులు. రష్యా అంటే స్పేస్ విషయంలో కానీ, డిఫెన్స్ విషయంలో కానీ, అండ్ మాడ్యులర్ రియాక్టర్ల తయారీలో కానీ అనేక అంశాల్లో రష్యా టాప్లో ఉంటుంది కదా. సో అక్కడ ఏ అంశాల్లో ఆ దేశంలో టాప్లో ఉన్నారో ఆ పారిశ్రామికవేత్తలతో కానీ, ఆ ప్రతినిధుల బృందంతో ఆయన మాట్లాడి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి,
మా తీర ప్రాంత భూముల్లో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లను ఏర్పాటు చేయండి అని చెప్తున్నారు. అలాగే ఏపీ మెగా ఇండస్ట్రియల్ పార్కుల్లో ఒక న్యూక్లియర్ శాలినేషన్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రతిపాదన పరిశీలించాలని, ఏరోస్పేస్ అండ్ రక్షణ రంగాలకు నేరుగా అనుసంధానించాలని, మినరల్ బెల్ట్ కారిడార్ పరిధిలో న్యూక్లియర్ గ్రిడ్ పరిశ్రమ, లోహాలు, కార్బన్ ఫైబర్ కాంపోజిట్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేసే అంశాన్ని కూడా పరిశీలించాలని కోరారు. అలాగే విడిభాగాలు అసెంబ్లింగ్ ప్లాంట్ కూడా శ్రీ సిటీలో రైలు విడిభాగాలు అండ్ అసెంబ్లింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని రష్యాకు చెందిన రోలింగ్ స్టాక్ తయారీ సంస్థను అడిగారు. ఇలా నారా లోకేష్ గారు విదేశాలు తిరగడానికి ఏదో బిత్తర చూపులు చూడడానికి కాదు, అక్కడికి వెళ్ళి అక్కడ వివిధ కంపెనీల ప్రతినిధులను కలిసి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మా రాష్ట్రంలో ఇది పరిస్థితి అని చెప్పడానికి, అడగడానికి, రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళారు. ఇవి సక్సెస్ అవుతున్నాయి కూడా, సగం మంది వస్తున్నారు కూడా. ఇప్పుడు లోకేష్ గారు వెళ్ళారు, ఒక నెల రోజుల తర్వాత, 2 నెలల తర్వాత కంపెనీల ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ వచ్చి పరిశీలిస్తారు ఇక్కడ పరిస్థితి ఏంటనేది. ఇక 5వ తరగతి నుంచే హిందీ ఓకే. కలెక్టరేట్ ఉద్యోగికి కళ్ళు చెదిరే ఆస్తులు అంటండి. కాకినాడలో ఏసీబీ అధికారులు తనిఖీలు. మరి కాకినాడలో మామూలుగా ఉండదు రెవెన్యూ. అక్కడ తీర ప్రాంతం, అక్కడ రేషన్ బియ్యం వాళ్ళే ఇస్తారు నెల. అక్కడ రేషన్ బియ్యం వల్లే నెల రేషన్ బియ్యంలో అక్రమాలు చేసే వాళ్ళు ఉంటారు కదా, అక్కడ ఒక సిండికేట్ ఉంటుంది అనమాట, రేషన్ బియ్యం సిండికేట్. వాళ్ళు ఏంటంటే పోర్ట్లో ఇల్లీగల్గా పంపిస్తారు. సో అందుకని కాకినాడలో ఉండే జర్నలిస్టులకు కూడా నెల భారీగా మామూలు వెళ్తాయి. మరి అలాగే రెవెన్యూ అధికారులకు వెళ్తాయి, పోలీసులకు వెళ్తాయి, అలాగే వీళ్ళకి కూడా కలెక్టరేట్ ఉద్యోగికి కూడా అది ఊహించనంత రెవెన్యూ వస్తుంది కాకినాడలో. అండ్ అక్కడ ఆయిల్ ఒకటి ఉంటుంది, అక్కడ పోర్టులకి షిప్లు వస్తాయి కదా, దాని నుంచి దొంగతనంగా ఆయిల్ తీసుకెళ్తుంటారు. అంటే ఇది నేను బయటికి చెప్పొచ్చో లేదో తెలియదు, జస్ట్ అక్కడ జరిగేది చెప్తున్నా. సో దానికి కూడా లోకల్ పోలీసులు అండ్ లోకల్ వాళ్ళ సహకారం కొంత ఉంటుంది అనమాట. సో ఇలా కాకినాడ పోర్టు నుంచి వచ్చే అక్రమ రెవెన్యూ అక్కడ అధికారులకు, అనేక శాఖలకు సంబంధించిన అధికారులకు, ఇంక్లూడింగ్ మీడియా వాళ్ళకు కూడా, కాకినాడలో జర్నలిస్టులకు కూడా భారీగానే వస్తుంటాయి అక్కడ పనిచేసిన వాళ్ళకి. సరే ఇవన్నీ చెప్పవచ్చో లేదో నాకు తెలియదు కానీ చెప్పేశాను, ఏమనుకోవద్దు. నేనేం చెప్పలేదు, మీరేం వినలేదు. సో దానిలో భాగంగా ఈ కాకినాడలో శివకుమార్ అనే వ్యక్తి కాకినాడలో కలెక్టరేట్లో సీనియర్ అసిస్టెంట్ అంట. అతని ఆస్తులు చూస్తే మాత్రం కళ్ళు చెదిరిపోతాయి. కాకినాడకి చెందిన చోడేపూడి శివకుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు శుక్రవారం తనిఖీలు చేస్తే అతనికి 8 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయంట. వారి కుటుంబ సభ్యులకు ఇంకా భారీగానే ఉంటాయని చూస్తున్నారు, లెక్క వేస్తున్నారు. భారత్కు Su-57 స్టెల్త్ ఫైటర్ జెట్లు సంసిద్ధత వ్యక్తం చేసిన పుతిన్. భారత్కు 5వ తరం అత్యాధునిక స్టెల్త్ యుద్ధ విమానాలు సుఖోయ్ Su-57 అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ఓకే. అలాగే భారత్ చైనా సంబంధాల్లో మేము జోక్యం చేసుకోము అని కూడా ఆయన చెప్పారు. కేజీహెచ్లో ఉచితంగా ఇమ్యూనోథెరపీ చికిత్స. గూడూరులో 44.6 డిగ్రీలు ఉష్ణోగ్రత అంట. ప్రయోగాత్మకంగా శ్రీవారి సేవ ప్రాజెక్టు ప్రారంభమైందంట. ఓకే. తిథిదేకు 1.11 కోట్ల విరాళం. హరితాంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యం. భావితరాల కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. వనజీవి రామయ్యను ఆదర్శంగా తీసుకోవాలి. రాష్ట్రంలోని 300 ప్రాంతాల్లో 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ. సీడ్ బాల్స్ అండి, వీలైతే అంటే నేను ఒక ఐడియా చెప్తున్నా, ఎవరైనా నిరుద్యోగులు సీడ్ బాల్స్ తయారీ మీద ఒక చిన్న రీసెర్చ్ చేయండి, చేసి ఒక ప్లాంట్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. సీడ్ బాల్స్ తయారీ చాలా ఈజీ. మంచి మట్టి తీసుకోండి, దానిలో కొంచెం ఎరువు కలపండి, ఆ మట్టిలో ఎరువు కలపండి కొంచెం. ఆ మధ్యలో మీరు బయట విత్తనాలు కొనుక్కొని ఒక విత్తనం 1-2 విత్తనాలు దానిలో పెట్టేసి దాన్ని ఒక బాల్గా తయారు చేయండి. చేసి ఒక 2 రోజుల పాటు ఎండలో పెట్టండి. అవి గట్టిగా తయారవుతాయి. చిన్న చిన్న బాల్స్ లాగా గోళీలు అంత సైజులో చేస్తే చాలు, అవి గట్టిగా తయారవుతాయి. వాటిని స్వీట్ బాక్స్ లడ్డూలు ప్యాక్ చేస్తారు కదా, లేదా ప్యాకింగ్ ఉంటుంది కదా, వాటిని ప్యాక్ చేసి గిఫ్ట్, ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు పెళ్ళిళ్ళు అవుతాయి కదా, పెళ్ళిళ్ళలో తమిళనాడు కేరళలో ఏం చేస్తారంటే ఎవరైనా పెళ్ళిళ్ళలో రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు. ఇప్పుడు పెళ్ళికి ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళ గుర్తుగా ఇదిగో పలానా వాళ్ళ పెళ్ళికి గుర్తుగా మేము సీడ్ బాల్స్ ఇస్తున్నాం అంటారు. ఈ సీడ్ బాల్స్ని ఏం చేయొచ్చు,
మనం దారిలో బండి మీద వెళ్తున్నప్పుడు, సైకిల్ మీద వెళ్తున్నప్పుడు ఎక్కడైనా మనకి ఖాళీ ప్రదేశం కనిపిస్తే ఆ ఖాళీ ప్రదేశంలో సీడ్ బాల్ ఇసిరితే చాలు, మనం వెళ్ళి నాటక్కర్లా, అక్కడ ఇసిరితే చాలు, అది ఆ తర్వాత మట్టిలో కలిసిపోయి, ఆ సీడ్ మట్టిలో కలిసిపోయి వర్షం పడినప్పుడు ఆటోమేటిక్గా మొక్క వస్తుంది. మనం 100 సీడ్ బాల్స్ అలా ఇసిరితే దానిలో కనీసం 10 నుంచి 15 మొక్కలు వస్తాయి. 10-15% సక్సెస్ రేట్ ఉంది దానికి. అదేమి తక్కువ కాదు, చాలా ఈజీగా. సో ఇది ఒక తమిళనాడులోని కోయంబత్తూరులో ఇది ఒక తయారీ పరిశ్రమ, సీడ్ బాల్స్తో తయారీ పరిశ్రమే ఉంది. వాళ్ళు తమిళనాడు, కేరళ మొత్తం చాలా ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారు వాళ్ళు. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా దాని మీద స్టడీ చేస్తే మంచి బిజినెస్ అవుద్ది. నేను యాక్చువల్లీ దీని మీద స్టడీ చేసి బిజినెస్ పెడదామని అనుకున్నాను. బట్ నాకున్న టైము, నాకున్న ఆలోచనల కారణంగా దీన్ని నేను పెట్టలేకపోయాను. అందుకని నేను చెప్తున్నాను, సీడ్ బాల్స్ చిన్న తయారీ ప్లాంట్, మరి భారీగా కాదు, చిన్న చిన్న చేసి మీరు పెద్ద పెద్ద వాళ్ళని కలవండి, లేదా ఏ పొలిటీషియన్స్కో ఇవ్వండి, ఏ ఎమ్మెల్యే ఆఫీస్కో ఇవ్వండి. ఇచ్చి సార్ మీ ఎవరైనా వస్తే కాన్స్టిట్యున్సీలో మీరు ఇది గిఫ్ట్ ప్యాక్ ఇవ్వండి అని చెప్పి ఒక్కో దానిలో ఒక 20 బాల్స్ పెట్టండి. దానికి ఒక బాల్ ₹1, మీకు ఖర్చు అయ్యేది ఒక ₹1/2 ఖర్చు అవుద్ది. సో మీరు ఒక రూపాయికి అమ్మినా తీసుకుంటారు ఒక బాల్, లేదా ఒక 75 పైసలకి అమ్మినా తీసుకుంటారు. పెద్దగా ఖర్చు ఉండదు. సో మంచి ఉపాధి అవకాశం కూడా ఇది. దీని మీద స్టడీ చేయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. నిరుద్యోగులు ఒక 20 మందికి ఉపాధి అవకాశం కల్పించినట్టు కూడా ఉంటుంది అనమాట. ఇది ప్రకృతి సిద్ధమైన మంచి బిజినెస్ కూడా. నాకు ల్యాండ్ లేదు, లేకపోతే నేను మొత్తం స్టడీ చేశాను. నాకు భూమి ఒక్క సెంటు కూడా భూమి లేదు కాబట్టి నేను ఎక్కడ పెట్టలా. లేకపోతే నేను ఒక 4 ఇయర్స్ బ్యాకే పెడదామని ఆలోచించాను దీని మీద, సీడ్ బాల్స్ మీద. మంచి కాన్సెప్ట్ ఇది. పోలవరానికి మహానది జలాలు, ఉత్తరాంధ్రకు నీరందించేలా ప్రవాహ మార్గం మార్పు, జాతీయ జల అభివృద్ధి సంస్థ సమావేశంలో అంగీకారం. భవిష్యత్ అంతా బ్లూ ఎకానమీదే. ఓకే, సో ఇవన్నీ ఫస్ట్ పేజీ కంటిన్యూషను. రాష్ట్రంలో 50% పచ్చదనమే లక్ష్యము, గ్రీనరీలో ఏయూ ఆదర్శం కావాలి, పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత, సైకిల్ తొక్కడం అలవాటుగా మారాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖలో సైకిల్. నిన్న ప్రపంచ పర్యావరణ దినోత్సవం కదా. సో ఆల్మోస్ట్ ఈనాడు అయిపోయినట్టే. ఈనాడులో ముఖ్యమైన అంశాలన్నీ కవర్ చేస్తాం. అలాగే మెగా డిఎస్సి విషయంలో వీళ్ళు ఇచ్చిన క్లారిటీ కూడా చూడొచ్చు. అభ్యర్థుల వారీగా స్పష్టత ఇచ్చారు అధికారులు. సో ఎవరెవరు ఆరోపణలు చేస్తున్నారో మాకు ర్యాంక్ వచ్చింది ఉద్యోగం రాలేదని, వాళ్ళందరికి సంబంధించి ఎందుకు ఉద్యోగం రాలేదు అనేది కూడా చాలా క్లారిటీగా చెప్పారండి. ఇంత క్లారిటీగా, ఇంత ట్రాన్స్పరెంట్గా ప్రభుత్వం ఉంటే వైసీపీ వాళ్ళు అలా మాట్లాడడం అది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. కానీ వాళ్ళ బుద్ధి అంతే, మారదు. సాక్షిలో చూసుకుంటే మనోడే దోచిపెట్టేద్దామని ఈనాడు కిరణ్ వియ్యంకుడికి పోలవరం రాయల రఘు సంస్థ ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ పనులు చేస్తున్నందునే భారీ నజరాన. ఎడమ కాలువ 5.5A ప్యాకేజీలో మిగిలిన పనుల అంచనా వ్యయం భారీగా పెంపు, 352.60 కోట్ల నుంచి 796.65 కోట్లకు పెంచేసిన ప్రభుత్వం. కేవలం 20 నెలల్లోనే అంచనా వ్యయం 444 కోట్లు పెరిగిందంటండి. ఉంటాయి దీనిలో మరి పెద్ద పెద్ద మామూలుగా చిలక కొట్లు ఉంటాయేమో అనుకున్నా, ఇప్పుడు చిలక కొట్లు కాదు, పెద్ద పెద్ద కొట్టుళ్ళే ఉన్నట్టున్నాయి. సో గట్టిగానే వేస్తున్నారనమాట. నాసిరకం పనులకు 102 కోట్ల నజరాన. కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అలిమినేనికి సర్కారు బొనాంజా. పొంగనూరు బ్రాంచ్ కెనాల్ పనులు 207.20 కోట్లకు దక్కించుకున్న ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్. అసలే పేద రాష్ట్రం అయినా సరే ఈ చిలకొట్టుల్లో అవినీతి గట్టిగానే ఉంది. స్క్వేర్ ఫీటు హై రేటు. హైకోర్టు శాశ్వత భవనం వెలుపల పనులకు 547.7 కోట్లు. పనులు చేపట్టేందుకు ఏజీఐసిఎల్కు అనుమతి ఇస్తూ సర్కారు ఉత్తర్వులు. 2027.72 కోట్లకు చేరిన నిర్మాణ వ్యయం. ప్రస్తుతం చదరపు అడుగు నిర్మాణ వ్యయం 9,978. నిర్మాణం పూర్తయ్యేసరికి ఇంకెంత వ్యయం చేరుతుందో అని ఇచ్చారు. సో హైకోర్టు భవనం, వీళ్ళు అమరావతి పనుల విషయంలో ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు. ఇక 4 సీట్లు. కొందరిపై వేటు, కొత్త వాళ్ళకు చోటు, మోదీ కేబినెట్ ప్రక్షాళనకు జూన్ 20 ముహూర్తం. సో చాలామంది మీద వ్యతిరేకత ఉంది. ధర్మేంద్ర ప్రధాన్కు పేపర్ లీక్ శాఖ, విమాన ప్రమాదాలు పనితీరుపై అసంతృప్తిలో రామ్మోహన్పై వేటు.
రామ్మోహన్ నాయుడు మీద వేటు అయితే పడదండి. అవసరమైతే ఆయనకు ప్రమోషన్ వచ్చినా ఆశ్చర్యపోక్కర్లా. నరేంద్ర మోదీ గారి కోర్ టీం ఒకటి ఉంది క్యాబినెట్లో, అందులో రామ్మోహన్ నాయుడు గారు కూడా ఉన్నారు. ఇక వైసీపీ శ్రేణులపై అక్రమ కేసు అంట, గంజాయి మత్తులో వీరంగం, కొనసాగుతున్న ఎండ తీవ్రత, ఇవన్నీ కూడా సాక్షిలో ఇచ్చారు. సో మమతపై మరో తిరుగుబాటు, ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ఇబ్బందుల్లో ఉన్న టీఎంసీకి ఎంపీల నుంచి షాక్ తగలొచ్చు. ఎస్, మనం ఎక్స్పెక్ట్ చేసిందే, మనం చెప్పిందే. మా టీఎంసీలో తిరుగుబాటు, మంత్రి పదవికి రాజీనామా. పాపం బెంగళూరులో కొత్త ప్రభుత్వం వచ్చిన, కర్ణాటకలో కొత్త ప్రభుత్వం వచ్చిన 2 రోజుల్లోనే శాఖల కేటాయింపులో అసంతృప్తి కారణంగా రామలింగారెడ్డి రాజీనామా చేశారు పదవికి. మారుదాం మార్చుదాం అనే నినాదంతో నూతన రాజకీయ యాత్రను ప్రారంభిస్తున్నట్టు అన్నామలై ప్రకటించారు. ఖచ్చితంగా ఆయనకు మద్దతు ఇవ్వచ్చు, తప్పులేదు అన్నామలైకి. ఇక ఆంధ్రజ్యోతిలో సుప్రీంకోర్టే ఇలా చేస్తే ఎలా, ఎన్నికల పిటిషన్లను సత్వరం పరిష్కరించాలనే తన తీర్పును తానే విస్మరించడమా? నిజమేనండి, ఇది వ్యాలిడ్ పాయింట్ అండి. 2016 ఎన్నికల వివాదం విషయంలో సుప్రీంకోర్టు 10 ఏళ్ల తర్వాత తీర్పు ఇచ్చింది. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే లేదా ఎంపీ పదవీ కాలం 5 ఏళ్లే ఉంటుంది. సుప్రీంకోర్టులో ఎవరైనా ఎన్నిక విషయంలో పిటిషన్లు వెళ్తున్నప్పుడు ఆ 5 సంవత్సరాల్లోపు విచారణ పూర్తి చేయాలి కదా. కానీ 6 సంవత్సరాలు పెండింగ్లో ఉంచుకుంది సుప్రీంకోర్టు. పెండింగ్లో ఉంచుకొని తమిళనాడు హైకోర్టుకి ఈ మధ్య పంపించింది. అప్పటికే పుణ్యకాలం పూర్తయింది. ఎవరైతే ఎన్నికల్లో గెలిచారో వాళ్ళ పదవీ కాలం పూర్తయింది. సో ఇప్పుడు తీర్పు వస్తే ఎంత, రాకపోతే ఎంత. అందుకే తమిళనాడు హైకోర్టు జడ్జి జస్టిస్ జయచంద్రన్ సుప్రీంకోర్టు దీన్ని తప్పుపట్టారు. సుప్రీంకోర్టే ఇలా చేస్తే ఎలా, ఎన్నికల పిటిషన్ సత్వరం పరిష్కరించాలని తన తీర్పును తానే విస్మరించడమా, 6 ఏళ్లు పెండింగ్లో ఉంచుకొని మళ్ళీ మా వద్దక, న్యాయ వ్యవస్థ పట్ల తీవ్ర పరిహాసానికి ఈ కేసే రుజువు. ఇలాగైతే భారత్ కూడా నిరంకుశ దేశాల సరసన. మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ జయచంద్రన్ వ్యాఖ్యలు. 10 ఏళ్ల తర్వాత ఓడిపోయిన నేతను విజేతగా ప్రకటన. అది తర్వాత మాక్వా కారిడారు, అనుమానులు నివృత్తి చేస్తాము, సీడ్ బాల్స్ తయారీ, సానాకు మళ్ళీ ఛాన్సు, మా వాటా నీళ్ళు మాకే, గోదావరి కావేరీకి మేము ఎంతైనా సిద్ధమే ఖర్చుకి. ఇది రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు చూడొచ్చు. ఈ నీటి గొడవ. సో ఇవండి 3 పత్రికల్లో వచ్చిన అంశాలు. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఛానల్ గురించి రికమెండ్ చేసి మ్యాక్సిమం సబ్స్క్రైబ్ చేసుకునేలా చూడండి కొత్త వాళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్.